ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ప్రభాస తీర్థంలో ఉన్నటువంటి పాండవులను కలవటానికి ఈ బలరాముడు, శ్రీకృష్ణుడు, యాదవ వీరులు వీళ్ళంతా వచ్చారు. ఇక అక్కడున్న సాచికి పలికాడు, బలరామ, ఇది కూర్చుని విలపించే సమయం కాదు. మనం ముందుగా ఏదో ఒకటి చేయాలి. అది అందరం కలిసి మాత్రం చేయాలి. ధర్మజుడు మనకేమీ చెప్పకపోయినా కాలయాపన చేయక మనం శత్రువులకు సమాధానం చెప్పాలి. ఈ లోకంలో ఎవరికి ప్రభువులు ఉన్నారో, సహాయకులు ఉన్నారో వారు స్వయంగా ఏ పనిని ప్రారంభింపనవసరం లేదు. వారికి అన్ని పనుల్లోనూ సహాయకులు, స్నేహితులు ఉంటారు. యయాతిని ఉద్ధరించడంలో శిబి మొదలైన వారు సహాయపడ్డారు కదా. ప్రపంచంలో ఎవరి పనులు అతని సహాయకులు ఆలోచించి ప్రారంభిస్తారో ఆ పురుష శ్రేష్ఠులే సహాయకులు కలవారు. వారు అనాథల వలె ఎప్పుడూ కష్టాన్ని పొందరు. బలరామకృష్ణులు, ప్రద్యుమ్న సాంబులు నాతో కలిసి త్రైలోక్యనాథులు వారిని సేవిస్తున్న పార్థులు అరణ్యంలో ఏ కారణం చేతో నివసిస్తూనే ఉన్నారు. చిత్ర విచిత్రాయుధాలు, కవచాలు ధరించి యాదవ సేన ఈ రోజునే యుద్ధానికి బయలుదేరటం ఉత్తమం. దుర్యోధనుడు యాదవ సేనచే జయింపబడి బంధు సోదర బలగాలతో యముని వద్దకు వెళ్ళుగాక. భగవానుడు శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా పాల్గొనకపోయినా మీరే క్రోధాగ్నిలో ఈ భూమండలాన్ని అగ్నిజ్వాలలో మండించగలరు. అది దేవరాజైన మహేంద్రుడు పరివారంతో కూడినటువంటి వృత్రుణ్ణి చంపడంతో సమానం. సోదరుడు, స్నేహితుడు, గురువు, శ్రీకృష్ణుడు ఆత్మబంధువైనటువంటి అర్జునుడు ఇప్పుడు ఇక్కడ లేడు. దేని కొరకు మానవులు మంచి కుమారుణ్ణి, గురువుకు ప్రతికూలం కాని శిష్యుని కోరుతారో ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. యోగ్యుడైన శిష్యుడు, ఉత్తమ పుత్రుడు శస్త్రాస్త్రాలు ధరించి అపార పరాక్రమాన్ని చూపే సమయం ఇదే. నేను ఒక్కడినే యుద్ధభూమిలో గొప్ప గొప్ప ఆయుధాలతో శత్రువులందరినీ కూడా అస్త్రవర్షంతో నాశనం చేసి సైనికులను జయిస్తాను. అట్టివారు మాకు ఉన్నారు. సర్పం, అగ్ని, విషం వీటితో సమానమైన బాణాలతో శత్రువుల శిరస్సులను మొండెము నుంచి వేరు చేస్తాను. యుద్ధ భూమిలో తీక్ష్ణ ద్వారా గల ఖడ్గంతో వారి శిరస్సును బలంగా తెగనరుగుతాను. ఆ దుర్యోధనుని సైనికులందరినీ కూడా, కౌరవులందరినీ కూడా చంపివేస్తాను. యుద్ధంలో భయంకరంగా పోరాడే యోధులు హర్షోత్సాహాలతో నా శస్త్రాస్త్రాల వేగాన్ని చూస్తారు. ప్రళయకాలమందుల అగ్ని గడ్డివావును అవలేలగా నాశనం చేసినట్లు నేను ఒక్కడినే కౌరవ సేనను నాశనం చేస్తాను. ప్రద్యుమ్నుడు విడిచిన బాణాలను కృప, ద్రోణ, వికర్ణ, కర్ణులు సహింపలేరు. నేను అభిమన్యుని పరాక్రమం తెలిసినవాడను. సమరభూమిలో నిలిచిన ప్రద్యుమ్నుని శక్తిని ఎరుగుదును. వీరశ్రేష్ఠుని సాంబుడు దుశ్శాసను అణిచిపెట్టి తన 2 చేతులతో సారథి, రథాలతో కూడిన దుశ్శాసను శాసింపగలడు. జాంబవతి కుమారుడు సాంబుడు యుద్ధంలో ప్రచండ పరాక్రమవంతుడిగా మారిపోతాడు. ఇతనిచే బాల్యంలోనే శంభరాసురుని సేన అంతా నాశనం చేయబడింది. శంభరాసురుని ఇతని పిక్కలు గుండ్రంగా ఉంటాయి, చేతులు పొడవుగా బలంగా ఉంటాయి. యుద్ధంలో వీడితో అశ్వరోహకులను ఎందరినో చంపగలడు. సంగ్రామ భూమిలో మహారథుడైన సాంబుని ఎదుట ఎవడు నిలవగలడు? అంత్యకాలంలో యముని చేతుల నుండి బయటపడలేని మనుజుని వలె యుద్ధ భూమిలో సాంబుని ఆధీనమైన వాడు జీవితాన్ని తిరిగి పొందలేడు. వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడు మహారథులైన ద్రోణ భీష్ములను పుత్ర సహితంగా సోమదత్తుని, కౌరవసేన అంతటిని కూడా బాణాగ్ని జ్వాలలో భస్మం చేస్తాడు. చేతిలో వాయుధం, బాణాలు, చక్రాయుధం కల కృష్ణుని పరాక్రమాన్ని యుద్ధంలో సహింపగలవాడు దేవతలతో కూడిన సమస్త లోకాలలోనూ ఎవడూ లేడు. కత్తి, డాలు స్వీకరించిన నిరుద్ధుడు కూడా యజ్ఞంలో వేది దర్భలతో కప్పబడినట్లుగా యుద్ధ భూమిని శత్రువుల తలలతో, మొండెమలతో కప్పుతాడు. గదుడు, ఉల్ముకుడు, బాహుకుడు, బాణుడు, నీదుడు, ప్రత్యేకించి యుద్ధ వీరుడు, నిసటుడు, సారణ, చారు, దేశుడు వీరందరూ కూడా కులానికి తగిన పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు అంటూ యాదవ వంశీజుల యొక్క వృష్టి, భోజ, అంధక, సాత్వత, సూరసేన, జాతీయాల సేన యుద్ధంలో ధృతరాష్ట్రపుత్రులను సమూలంగా చంపి లోకంలో కీర్తిని విస్తరింపచేస్తుందని చెప్పేసి చెప్తూ ఇంకా మరికొన్ని చెప్పున్నాడు. అవి ఏంటి అనేది తెలుసుకునే ముందు చివరి 2 వాక్యాలు ఉన్నాయి. ధర్మవేత్తలలో అగ్రగణుడైన ధర్మరాజు జ్యోతంలోని నియమం ప్రకారం వనవాసం చేస్తుంటే అంతవరకు అభిమన్యుడు ఈ భూమిని పరిపాలిస్తాడు. మన బాణాలు చే శత్రువులను జయించి 13 సంవత్సరాలు గడిచిన పిమ్మట ధర్మరాజు రాజ్యాన్ని అనుభవిస్తాడు. ధార్తరాష్ట్రుడు లేకుండా చేయటము, కర్ణుని చంపటము మనం చేయవలసినవి. దీనివలన మన కీర్తి పెరుగుతుందని చెప్పేసి సాత్వికి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. మరి ఆ తర్వాత ఎవరు? మన శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు, వసుదేవుడు ఏమన్నాడు, ఇవన్నీ రేపు డిస్కస్ చేద్దాం.